హలో! హాయ్ అండి. నా పేరు తిరుమల్. నేను శ్రీ రైతు మిత్ర ఏజెన్సీ సేల్స్ మేనేజర్‌గా పనిచేస్తున్నాను. ఇక్కడ మనది 241 ట్రాక్టర్ అయితే ఒకటి అమ్మకానికి ఉన్నదండి. 241 ట్రాక్టర్ మోడల్ వచ్చేసి 2020 మోడలు. ఈ బండొచ్చేసి ఫీచర్‌లు ఏంటో ఇప్పుడు దగ్గర నుంచి చూద్దామండి మనం. ఈ బండొచ్చేసి డ్యూయల్ క్లచ్, సిమ్సన్ ఇంజిన్, డ్యూయల్ క్లచ్ బండి. రేపు మనం గడ్డి కట్టలు కట్టుకోవడానికైనా, రోటోవేటర్ ఏసుకోవడానికైనా చాలా వీలుగా ఉంటదండి. ఎందుకంటే మనకి గడ్డి కట్టలు కట్టుకోవాలంటే మనం ముఖ్యంగా డ్యూయల్ క్లచ్ కావాలి. డ్యూయల్ క్లచ్ ఉంటేనే గడ్డి కట్టలు కట్టుకోవడానికి వస్తది. బట్ రోటోవేటర్ అనుకో మనం పోతూ ఉన్నప్పుడు క్లచ్ తొక్కి మళ్ళీ ఆపుకున్నాం అనుకో ఆ రోటోవేటర్ ఆగకుండా సింగిల్ క్లచ్ అయితే ఆగుతది. ఆ భూమి కవర్ కావాలి అని అనుకుంటే మన డ్యూయల్ క్లచ్ వాడితే ఏమైతదంటే ఆ భూమి కూడా కవర్ అయితది. గేర్ మార్చుకోవడానికి ఉంటది. ఇంకోటేంటంటే ఇది పవర్ స్టీరింగ్ బండి 241 లో పవర్ స్టీరింగ్ 43 రేంజ్ హెచ్‌పీ వచ్చేసి. ఇది సిమ్సన్ ఇంజిన్ వచ్చేస్తది. అయితే మనకి దీనికి ఏందంటే ప్లానెటరీ సిస్టమ్. ఇన్నర్ ప్లానెటరీ, ఔటర్ ప్లానెటరీ అంటాం. ఈ 241 పవర్ స్టీరింగ్‌కి వచ్చేసి ఇది ప్లానెటరీ వచ్చేసి ఇన్నర్ ప్లానెటరీ ఇస్తాం. ఇంతకుముందు వచ్చేసి మాన్యువల్ స్టీరింగ్ లో ఉన్నప్పుడు ఔటర్ ప్లానెటరీ వచ్చేసేది. ఔటర్ ప్లానెట్ వచ్చేటప్పుడు దీని దగ్గర స్టీరింగ్ దగ్గర కుండ ఉండదు. ఇంతలా కుండ వచ్చేసేది. దాంట్లో ఏంటంటే ప్లానెటరీ గేర్లు ఉండేది. అక్కడ వరకు ఎక్సెల్ సీలు పోకుండా ఇంతకుముందు ఎక్సెల్ సీల్ ప్రాబ్లం ఉందని చెప్పి దాన్ని ఇన్నర్ ప్లానెటరీ చేసినాం అన్నట్టు. ఇంకోటి ఏంటంటే ఇది ఇప్పుడు ఈ యాక్సెల్ ఉన్నదండి. ఈ యాక్సెల్ వరకు ఇక్కడికి వచ్చి ఇప్పుడు ఇంత ముందు ఉన్నది ఇక్కడ ప్లానెటరీ సిస్టమ్ వచ్చేసి ఔటర్ ప్లానెటరీ ఉండేది. ఈడ సీల ప్రాబ్లం వస్తుంది మనకి సీల్ ఆయిల్ కారుతుంది అని చెప్పేసి దాంతో ఇప్పుడు ఇన్నర్ ప్లానెటరీ చేసినాం అన్నట్టు దీన్ని ఇన్నర్ ప్లానెటరీ చేసినాం. దీన్ని తీసుకొచ్చి అదే కుండను ఇల్లు అమర్చడం. దీనిలో అమర్చడం వల్ల ఇప్పుడు ఆ ఎక్సెల్ సీల్ ప్రాబ్లం కూడా లేదు ఇప్పుడు బండికి. ఇప్పుడు బండి కండిషన్ అయితే ఎక్సలెంట్ ఉందండి. బండి మోడల్ వచ్చేసి మనకి 20 మోడల్. బండి రేట్ వచ్చేసి ఇప్పుడు మనం 420 చెప్తున్నాం. కస్టమర్ ఉంటే అటు ఇటుగా మాట్లాడుకోవడానికి ఉంటది. 4 లక్షలు ఫైనాన్స్ వస్తుందండి తీసుకోవాలనుకుంటే.